ప్రజెంట్ ఈ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కాక్రోచ్ జనతా పార్టీ మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్ గారు చేసిన కామెంట్స్ కి అగెనిస్ట్ గా అండ్ ఒక సెటర్ గా మొదలైన ఈ సోషల్ మీడియా పార్టీ ప్రజెంట్ సోషల్ మీడియాలో అది కూడా ఇండియాలో ఇన్స్టాగ్రామ్ లో అది కూడా అతిపెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ ఫాలోవర్స్ ని 4 రోజుల్లో క్రాస్ చేసింది. ప్రజెంట్ బీజేపీ పార్టీ 8.7 బిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. కాక్రోచ్ జనతా పార్టీ 11.5 మిలియన్ల ఫాలోవర్స్ దాకా ఉన్నారు. ప్రజెంట్ అయితే ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఎంత ఉన్నదో ఆల్మోస్ట్ దానికంటే ఇంకెక్కువనే రీచ్ అయి ఉండాలి. ఆబ్వియస్లీ గా దీని మీద కాంట్రవర్సీ కూడా మొదలైంది. మన ఇండియన్ జెన్సీస్ కి పాలిటిక్స్ ని చేంజ్ చేసే అవకాశం వచ్చింది. చాలా మంది అనుకోవచ్చు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ వస్తే గ్రౌండ్ రియాలిటీ మారుతుందని. ప్రజెంట్ అయితే మారకపోవచ్చు, కానీ ఫ్యూచర్ లో అయితే మారుతుంది. దీనివల్ల పవర్ లో ఉన్న పార్టీకి భయం అండ్ ఒక బాధ్యత క్రియేట్ అవుతుంది. ఇదంతా మీకు అర్థం కావాలంటే అసలు ఈ సోషల్ మీడియా పార్టీ ఎలా పుట్టింది, ఏం జరిగింది అన్నది మీకు తెలియాలి. మీ యొక్క సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కంటెంట్లు చేస్తానికి చాలా హెల్ప్ఫుల్ గా అవుతాయి. అందుకోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దీనికి బిగినింగ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ సూర్యకాంత్ గారు ముందుగా దీని కామెంట్ గురించి మాట్లాడుకోవాలి. అసలు ఇది మొదలైంది May 15th. ఆ రోజు సుప్రీం కోర్టులో ఒక కేసు నడుస్తుంది. ఒక లాయర్ సీనియర్ అడ్వకేట్ డిజిగ్నేషన్ కోసం పిటిషన్ వేశారు. ఆ లాయర్ పేరు సంజయ్ దూబే. ఈ కేసుకు ఒక క్లారిటీ ఇస్తా చూడండి. ఇండియాలో అడ్వకేట్స్ ఒక లెవెల్స్ ఉన్నాయి. ఒకటి రెగ్యులర్ అడ్వకేట్, 2 సీనియర్ అడ్వకేట్, ఇంకా సీనియర్ అడ్వకేట్ అని సుప్రీం కోర్టు, హైకోర్టు మాత్రమే ఇవ్వగలవంట. ఇది ఒక లాయర్ ఎక్స్పీరియన్స్ ఇండికేట్ ని బట్టి మారుస్తారు. ఇప్పుడు ఏంటిదంటే సంజయ్ దూబే గారు 2014లో ఢిల్లీ హైకోర్టులో జరిగిన ప్రాసెస్ లో క్యాండిడేట్ గా ఉన్నారు. ఆ ప్రాసెస్ అంతా అన్ఫేర్ గా జరిగిందని చెప్పి సీనియర్ అడ్వకేషన్ స్టేటస్ రావాలో ఆ డిజర్వ్ క్యారెక్టర్ ఇగ్నోర్ చేశారు. ఇన్కాన్ఫిడెంట్ ప్రెజెన్స్ కి ఆ డిజిగ్నేషన్ ఇచ్చారు. దాని మీద సుప్రీం కోర్టు పిటిషన్ వేసింది. అంటే ఇది 12 సంవత్సరాల పాత ఫైట్ అన్నమాట. దానికి న్యాయం చేయమని కోర్టుకి వెళ్ళారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటిదంటే ఆ కోర్టులో కేసు వాదించక ముందే సోషల్ మీడియాలో జ్యుడిషియరీ గురించి, జడ్జెస్ గురించి చాలా హార్ష్ గా మాట్లాడకూడని లాంగ్వేజ్ తో పోస్టులు చేశారని ఆ పోస్టులని ఆ సిజిఐ గారు చూశారు. బేసిక్ గా ఆయన ఏం మాట్లాడారో ఎవరికి కూడా తెలియదు. మన చీఫ్ జస్టిస్ ఆఫ్ సూర్యకాంత్ గారు వీటిని చూసి కోపంగా రియాక్ట్ అయ్యారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ సూర్యకాంత్ గారు ఏమన్నారంటే ప్రపంచంలో సీనియర్ అడ్వకేట్ కు ఎలిజిబిలిటీ అవుతారేమో కానీ నువ్వు కాదని చెప్పారు. అప్పుడు ఆయన కోపంగా చూస్తా నీకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ ఇచ్చినా సరే నేను దాన్ని వెనక్కి తీసుకుంటా అని చెప్పారు. తర్వాత అసలు కామెంట్ వచ్చారు. సొసైటీలో ఆల్రెడీ పారాసెటమాల్ చాలా ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళతో జాయిన్ అవ్వాలని చూస్తున్నావా? ఇది అన్నారు. ఆల్రెడీ ఉద్యోగం లేకుంటే ఏం పని పాట లేకుండా యంగ్స్టర్స్ ని చాలా మంది ఉన్నారు. ఉద్యోగం లేకుంటే ఏ ప్రొఫెషన్స్ కి పనికి రాకుండా చాలా మంది ఉన్నారు. అండ్ వాళ్ళు కాక్రోచ్ అండ్ బొద్దింకల్ లాంటి వాళ్ళలో కొందరు మీడియాలో జాయిన్ అవుతారు, కొందరు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ గా మారుతారు, ఆర్టిస్ట్ అవుతారు, ఇంకా రకరకాల యాక్టివిస్ట్ అవుతారు అని అందరినీ అటాక్ చేయడం మొదలు పెడతారు. దీని తర్వాత పిటిషన్ సారీ చెప్పి పిటిషన్ వెనక్కి తీసుకున్నాడు. సో ఇక్కడ మన సిజిఐ ఇండియాలో జాబ్ లేకుండా వాళ్ళ ప్రొఫెషన్ లో ఫెయిల్ అయిన వాళ్ళు మీడియా, సోషల్ మీడియా అనే పేరుతో మన సిస్టమ్ ని అటాక్ చేస్తున్నారు. అండ్ అలాంటి వాళ్ళు కాక్రోచ్ తో సమానమని అన్నాడు. సో ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటిదంటే సంజయ్ దుబేకి సీనియర్ అడ్వకేట్ పొజిషన్ ఇవ్వలేదు. దాని జ్యుడిషియరీ గురించి కానీ ఇక్కడ జడ్జు ఇష్టం వచ్చినట్టుగా ప్రూఫ్ లేకుండా మాట్లాడాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటిదంటే ఆయన వైపే న్యాయం ఉంటే కోర్టులో మాత్రమే ఫైట్ చేయాలి. సోషల్ మీడియాలో అటాక్ చేయడం ఒక లా చదువుకున్న లాయర్ చేయాల్సిన పని కాదు. ఎందుకంటే లాయర్ కి బేసిక్ క్వాలిఫికేషన్, ఒక లాయర్ చేయాల్సిన పని లాకి, కోర్టుకి రెస్పెక్ట్ ఇవ్వటం. సో దానికి కోపం వచ్చి ఇలా సోషల్ మీడియా వాళ్ళ గురించి ఆయన అలా మాట్లాడాడు. అండ్ ఆ ప్రాసెస్ లో ఆయన కొంచెం నోరు జారిన మాట ఏంటిదంటే జనరలీ సేజ్ చెప్పడం అది మోమాటికి తప్పు. ఎందుకంటే ఆయన ఇండియా ఒక చీఫ్ జస్టిస్ ఆ పొజిషన్ లో ఉన్నప్పుడు అండ్ అది ఒక్కటే కాదు జ్యుడిషియల్ మీద అటాక్ జరుగుతుందని చెప్పారు. అండ్ ఇదే విషయంలో జ్యుడిషియల్ గురించి, సామాన్యుల గురించి అటాక్ జరుగుతుందని మాట్లాడలేదు. ఎన్ని విషయంలో పొలిటికల్ లీడర్స్ తప్పించుకోవటం లేదు. అప్పుడు జ్యుడిషియల్ పబ్లిక్ మీద అటాక్ చేసినట్టు కాదా? ఇండియాలో ఉండే యంగ్స్టర్స్ అందరినీ కాక్రోచ్ అని లేదు. యాక్టివిజం సోషల్ మీడియాకు ఎగ్నెస్ట్ గా మాట్లాడలేదు. బట్ ఒక స్పెసిఫిక్ వర్గం గురించి అన్నారు. ఆ వర్డ్స్ చాలా బ్రాడ్ గా వచ్చాయి. జాబ్ లేని వాళ్ళు, ప్రొఫెషన్స్ లో ఫిట్ అవ్వని వాళ్ళు, కాక్రోచెస్ లాంటి వాళ్ళు అన్న వర్డ్స్ అనే సెంటెన్స్ వైరల్ అయింది. అండ్ అప్పుడే ఈ కాక్రోచ్ జనతా పార్టీ బయటకు వచ్చింది. అండ్ ఇప్పటి నుంచి అసలు ఇంట్రెస్టింగ్ వర్డ్ మొదలైంది. కాక్రోచ్ జనతా పార్టీ రాజకీయంలో ప్రత్యక్షంగా పోటీ చేయం గానీ డెఫినెట్ గా మా సైడ్ నుంచి క్వశ్చన్స్ వెళ్తూనే ఉంటాయి. ఈ విషయం మీరు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. ఈ పార్టీ పేరుతో ఉన్న ఇన్స్టాగ్రామ్ గంటకి పోస్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది. జనాలు ఎవరైతే ఉన్నారో అన్ఎంప్లాయిడ్ యూత్ ఆఫ్ కంట్రీ వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది మీరు ఈ 4 విషయాలు చేస్తేనే ఈ
పార్టీలో జాయిన్ అవుతారని. ఒకటి లేజీగా ఉండాలి, రెండు మీకు ఉద్యోగం ఉండకూడదు, గ్రూప్ స్కోరింగ్ చేస్తూ ఉండాలి అని కొన్ని రూల్స్ పెట్టారు. వాళ్ళ మేనిఫెస్టోలో 5 విషయాలు ఇవి చేస్తామని పెట్టారు. ప్రతి ఒక్కటి ఈ పార్టీ గురించి తెలుసుకోవాలనన్నా ఇప్పుడు ఈ పార్టీ ఎవరు ఇన్స్టిగేట్ చేస్తే మొదలైందో తెలుసుకుందాం. మన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారు ఏ మాటలు అయితే అన్నారో ఆ మాటలు ఒక వ్యక్తికి నచ్చలేదు. ఆ వ్యక్తే అభిజిత్. ఎవరు ఆ వ్యక్తి అభిజిత్ అంటే పోస్టర్ లో ఆ వ్యక్తి చదువుతున్నాడు ఈస్ పర్సూయింగ్ హిస్ మాస్టర్స్. కాకపోతే ఆయన మాటలోనే 2020 నుంచి 2022 వరకు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర ఆయన పనిచేశారు. లేదు నా జర్నీ వేరు అని చెప్పి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసారు. ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఈ మాట ఆయనకు నచ్చక ట్విట్టర్ పోస్ట్ కూడా పెట్టారు. అసలు ఈ మ్యాటర్ ఎలా మొదలైందో ఇప్పుడు చెప్తాను వినండి. ఒక కొత్త ప్లాట్ఫామ్ ని రెడీ చేస్తున్నాను అందరి కాక్రోచ్ కోసం. ఎవరైతే భారతదేశంలో నిరుద్యోగంతో ఉన్నారో వాళ్ళందరినీ కాక్రోచ్ తో పోల్చారు కదా, ఆ కాక్రోచ్ కోసం నేను కొత్త పార్టీని పెడుతున్నాను అని మీరు జాయిన్ అవుదాం అనుకుంటే కింద లింక్ ని క్లిక్ చేయండి. కాకపోతే ఎలిజిబిలిటీ ఉంది, అన్ఎంప్లాయ్ ఉండాలి, లేజీ ఉండాలి, క్రాడికలీ ఆన్లైన్ లో ఉండాలి, అంటే మీరు ఎక్కడ ఉన్నా గానీ గ్రూప్ స్కోరింగ్ చేస్తూనే ఉండాలి, ప్రొఫెషనల్ గా రైట్ చేస్తూ ఉండాలి, గవర్నమెంట్ ఏమైనా తప్పు చేస్తే అడగగలిగి ఉండాలి, అడిగేయగలగాలి. ఈ 4 క్వాలిటీస్ మీలో ఉన్నాయని మీరు అనుకుంటే కిందకు రండి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆ లింక్ ను క్లిక్ చేయటం గానీ కామెంట్ చేయటం గానీ ఆ ఒక్క వ్యక్తి సూర్యకాంత్ గారు అన్న మాటలే కాదు, ఓవరాల్ గా ఎవరైతే ప్రెస్టిట్ అయి ఉన్నారో ముఖ్యంగా అన్ఎంప్లాయిడ్ గా ఉన్న యూత్ వాళ్ళందరూ డిస్కోర్స్ లోకి ఎంటర్ అవటం మొదలు పెట్టారు. 10,000 సంఖ్యలో కామెంట్స్ రావటం మొదలు పెట్టారు. అండ్ అఫ్ కోర్స్ ఈయన మాటల్లోనే 24-36 అవర్స్ లోనే ఒక 50,000 ఫాలోవర్స్ దాకా వచ్చారని. కానీ ఇప్పుడు మనం ఈ వీడియో షూట్ చేస్తున్న టైం కు అది చాలా థౌజండ్ ఆఫ్ మిలియన్స్ వెళ్ళిపోయింది. అది ఎంత ర్యాపిడ్ గా గ్రోత్ అవుతుందంటే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తున్నారు. ఈ అభిజిత్ గారు చెప్తున్నారు స్టూడెంట్స్ ఆయనకు ధమ్కి ఇవ్వటం మొదలుపెట్టి, మీరు ఏదో అనుకొని మొదలు పెట్టారని అనుకోకండి, మీ వెనక మేమున్నాము, ఒక క్రాస్ కోసం మనం పోరాడదాం, ఇది స్టూడెంట్స్ అంటున్నారని చెప్పి ఆయన్నే అంటున్నాడు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా నన్ను చాలా టార్గెట్ చేసి మిస్కోట్ చేసి ఒక ప్రివిలేజ్ కేసులో నేను చెప్పిన స్టేట్మెంట్ ని అసందర్భంగా మొదలు పెడుతున్నారు. ఎవరైతే ఈ లీగల్ ప్రొఫెషనల్ కి ఫేక్ సర్టిఫికేట్ వేసుకొని వచ్చారో వాళ్ళని మాత్రమే ఉద్దేశించి నేను అన్నాను. ఇవాళ భారతదేశంలో ఉండే యూత్ ని నేను ఎందుకు టార్గెట్ చేస్తా చెప్పండి. ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని మీడియాలోకి సోషల్ మీడియాలోకి యాంటీ ఐలెస్టీ గా చలామణి అవుతున్నారో వాళ్ళ మీద నా కోపం ఇంకెవరి మీద అయితే కాదు అనే స్టేట్మెంట్ ఇచ్చేసరికి చాలా లేట్ అయింది. ఇప్పుడు జనరల్ గా ఉండే జనాలందరికీ థాట్ ఏంటి, క్వశ్చన్ ఏంటి, ఇంతమంది జాయిన్ అవుతున్నారుగా, మిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ ఎవరు, వీళ్ళకు ఉండే బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళ కోపాలేంటి. ఎందుకంటే ఇది ఆఫ్లైన్ లో కూడా యూజ్ డిబేట్. ఒక పొలిటికల్ పార్టీ వచ్చి ఇప్పుడు రాడికేట్ చేయాలని అంటే గెలవాలి, డబ్బులు పంచాలి ఎంతో. కానీ ఇవాళ అయితే ఏదైతే కొత్తగా నడుస్తుందో గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలని, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ దాకా వినపడుతుంది, సిజిఐ దాకా వినపడుతుందని మా మేనిఫెస్టోలో 5 విషయాలు మేము ఖచ్చితంగా చేస్తాం. ఈ కాక్రోచ్ జనతా పార్టీ చెప్తుంది ఇవాళ. ఫస్ట్ ది, ఎవరైనా గవర్నమెంట్ గానీ వాళ్ళకు అనుకున్నట్టుగా పనిచేస్తే ఇప్పటి వరకు ఏం నడుస్తుంది, ఆ జడ్జిలు రిటైర్ అయిన తర్వాత వారికి మంచి మంచి పొజిషన్లు వెయిట్ చేస్తున్నాయని, లోక్సభల్లో రాజ్యసభల్లో రకరకాల పొజిషన్లు వెయిట్ చేస్తూ ఉంటాయి. అలాంటి రివార్డ్స్ అయితే మేము ఇవ్వం అని వాళ్ళ మేనిఫెస్టోలో ఫస్ట్ పాయింట్ లో పెట్టారు. సెకండ్ పాయింట్, ఒక్క ఓటు మిస్ అయినా కూడా సిబిజిఐ రూట్ స్టేట్ కానీ లేదా వేరే స్టేట్ కానీ ఎండకట్టేస్తాం, సిఈసిని రూట్స్ మీద లోపలేస్తాం. పాయింట్ నెంబర్ 3, టీ లిమిటేషన్ చేయడానికి ఉమెన్స్ రిజర్వేషన్ అడ్డు పెట్టుకుంటారేంటి మీరు, 33% ఇస్తా అన్నారు, అది చేయండి ఇది చేయని అంటారేంటి. టీ లిమిటేషన్ ని పక్కకు పెట్టండి, ఉమెన్స్ కి రైట్స్ ఉండాలి, అది 50% మినిమం ఉండాలి, ఇది ఆయన చెప్తున్న మాట. 4వది, ఇండిపెండెంట్ మీడియా, అంటే గవర్నమెంట్ కొమ్ము కాసే మీడియాలా కాకుండా ఇండిపెండెంట్ మీడియా వచ్చేలాగా మేము చూసుకుంటాం. 5వది, ఎలక్షన్ జరిగిన తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా పార్టీ మారితే 20 సంవత్సరాల పాటు ఆ వ్యక్తిని మేము బ్యాన్ చేస్తాం ఎలక్షన్ నుండి. ఇవన్నీ మేము చేస్తామని వాళ్ళు ఇవాళ ప్రామిస్ చేస్తున్నారు. చూడాలి, ఇప్పటి వరకు అయితే ఇది సోషల్ మీడియా మూవ్మెంట్ లాగా ఉంది. ఎక్కడి వరకు దారితీస్తుందో, ఏ స్కేల్ వరకు వెళ్తుందో, దీని పరిణామాలు ఏంటో మనకు టైమే సమాధానం చెప్తుంది. అండ్ ఆల్సో మీలో ఎవరైనా అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటే ఆ కాక్రోచ్ అనే పదానికి మీరు ఎఫెక్ట్ అయి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్, అంటే ఈ సోషల్ మీడియాలో కాక్రోచ్ అని ఈ వైరల్ అవుతున్న ఈ పదానికి అర్థం తెలియని వారికి అందరికీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్ లో వారికి ఖచ్చితంగా షేర్ చేయండి. మీ యొక్క సపోర్ట్ ని నాకు లైక్ రూపంలో తెలపండి. ఇక్కడ దాకా ఈ వీడియోని చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.